గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్లయితే నిన్న అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందింది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ 1,00,000 ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని చెప్పారు. త్వరలో 10,000 టీచర్ పోస్టులను కూడా భర్తీ చేస్తామని చెప్పారు. ఇక ఈ గ్రూప్ 2 పోస్టులని 400 నుంచి 1000కి పెంచుతున్నామని చెప్పి ఆయన సీఎం చెప్పారు. అయితే అందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా చదువుకున్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం వెయిట్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పి సీఎం చెప్పారు. ఇంటింటికి ఉద్యోగం అనేది భ్రమాన్ని అట్లా అనలేదని చెప్పారు. అది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఇక రెండవ వార్త చూసినట్టయితే ఈ బడ్జెట్ సంబంధించి మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు విమర్శించాయి. అయితే సీఎం మాత్రం అప్పుల విషయంలో మీరేం బంది పెట్టుకోవద్దు, మన ఆదాయమే 2,00,000 కోట్లకు పోతుందని చెప్పి త్వరలో పోతుందని చెప్పి సీఎం అన్నారు. అది కూడా ప్రధానంగా ఉన్నటువంటి వార్త. అయితే ఇక ఢిల్లీలో మంత్రి కేటీఆర్ ఈ అసెంబ్లీ పెంపుకు సంబంధించి హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కలిశారు. రాజ్నాథ్ సింగ్ త్వరలోనే పెంచేందుకు బిల్లు ప్రవేశపెడతామని కూడా చెప్పారు. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ గారు, టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. దయాకర్ గారు, ఉద్యోగాలకు సంబంధించి అనవసరంగా మన భ్రమపడి ఇంటింటికి ఉద్యోగం వస్తుంది భ్రమపడకుండా చదువుకున్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేసి టైం వేస్ట్ చేసుకోకూడదని చెప్పారు. తర్వాత 6,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి త్వరలోనే వేస్తామని చెప్పి సీఎం అన్నారు. ఎట్లా చూస్తారు? ఈ గ్రూప్ 2 పోస్టులు కూడా పెంచారు. మొన్నటిదాకా గ్రూప్ 2 విద్యార్థులు కూడా అంటే అభ్యర్థులందరూ కూడా పెంచండి అని చెప్పి ధర్నాలు రాస్తారోకలు చేశారు. సో 400 నుంచి 600 ఇప్పుడు ఇంకో 600 పెంచారు 1000ని. ఇప్పుడు ఇది విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని ఒక రకంగా మోసం చేయడమే. ఇది గతంలో 1,00,000 పోస్టులు అనేది అసెంబ్లీలో వేదిక వచ్చింది, అసెంబ్లీ వేదికగా చర్చ వచ్చింది. ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే ప్రకటించిన 1,00,000. కానీ వాస్తవానికి నీళ్లు నిధులు నియామకాల్లో మన నియామకాలన్నీ కూడా ఆంధ్ర వాళ్ళు దూసుకుపోతున్నారు. తెలంగాణ వస్తే మనకు నియామకాలు జరుగుతుంది అనేది ప్రధానమైన డిమాండ్ కదా. ఈరోజు ఓయూ కానీ కేయూ కానీ తర్వాత మిగతా యూనివర్సిటీల విద్యార్థులందరూ కూడా పోలరైజ్ అయింది. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడుతుందని కదా. ఇప్పుడు క్షేత్రంలో కూడా ఓట్లప్పుడు కూడా ఏ రకంగా జరిగింది, టీఆర్ఎస్ వస్తే తెలంగాణ టీఆర్ఎస్ తెచ్చింది, టీఆర్ఎస్ వస్తే ఉద్యోగం వస్తుంది. ఇది విద్యార్థుల్లో ఒక నమ్మకం, నిరుద్యోగ యువకుల్లో తర్వాత ఉపాధి కల్పనకు సంబంధించి ఒక చర్చ క్షేత్రస్థాయి నుంచి చాలా బలంగా జరగడమే ఈరోజు టీఆర్ఎస్ గెలుపు కారణం. అయితే ఇచ్చిన హామీలను సభాసాక్షిగా తుంగలో తొక్కడం అనేది కేసీఆర్కి ఒక తంతుగా మారిపోయింది. ఇది ఈరోజు నిరుద్యోగులందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. 2,50,000 ఖాళీలు ఆంధ్రాకి ఎట్లా ఉంటాయి, 1,07,000 ఖాళీలు మనకెట్లుంటాయి? కొత్తగా రాష్ట్ర విభజన అయింది తెలంగాణకు రిక్రూట్మెంట్స్ ఎక్కువ జరగాలి. కానీ ఎవడైతే ఆప్షన్స్ తీసుకోడో వాళ్ళను ఆప్షన్స్ ఉండవు అని చాలా బల్లగుద్దినట్టు ఫ్రంట్ పేజీల న్యూస్లో చూసినాం మనం. ఆప్షన్స్ ఉండవు, గోంగూర పుంటికూర థియరీ ప్రకారం ఎవడైతే ఆంధ్రోలు ఉన్నాడో ఆంధ్రోలు అక్కడికి పోవాల్సిందే అని చెప్పి ఆ రోజు అంత పెద్ద ఎత్తున మాట్లాడి ఈరోజు పోన్ వాళ్ళని నేనేం చేయాలి, కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదని చెప్పి ఈరోజు పక్కన పోవడం వల్ల ఈరోజు 2,50,000 అక్కడ ఉంటే ఆయన రిక్రూట్ చేస్తలేడు. ఆయన కూడా విచిత్రం ఏంటంటే ప్రభుత్వ రంగంలో ఉండే ఇప్పుడు టీచర్లు కానీ పోలీసులు కానీ మినిమం కంపల్సరీ అవి చేయాల్సినవి, అవి కూడా 2 సంవత్సరాలు ఆపిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు 1000 పోస్టులు 400 నుంచి 1000 పోస్టులు గ్రూప్ 2 పోస్టులు ఉన్నట్టుగా ప్రకటన ఇచ్చిండ్రు. వాస్తవానికి కూడా మీరు ప్రభుత్వం యొక్క అంచనా ప్రతిపాదనలు వస్తే మినిమం 3,000 పోస్టులు ఉండాలి మనకున్నది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏఓలు ఉన్నారు, ఎన్ని మండలాలకు ఉన్నారు ఏఓలు, అగ్రికల్చర్ ఆఫీసర్స్. ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కరెక్ట్ అయిన మనకు డేటానే రావట్లేదు. ప్రతి డిపార్ట్మెంట్లో ఇప్పుడు 2 సంవత్సరాలు దాదాపు నాకు తెలిసి ఒక 40,000 నుంచి 50,000 రిటైర్మెంట్లు అయినాయి. మనం రిక్రూట్మెంట్స్ చేయలేదు, రిటైర్మెంట్స్ ప్లేస్లో లేవు. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ దాంట్లో దాదాపు 80% ఖాళీ అవుతున్నాయి రేపు వచ్చే సంవత్సరం వరకు. ఈ ఖాళీలను పూరించేది లేదు, కొత్త వాళ్ళని చేర్చుకునేది లేదు. దానికి న్యాక్ అక్రిడేషన్ కూడా పోయే పరిస్థితి వచ్చింది ఆర్ట్స్ కాలేజ్కి. ఇలాంటి ఒక పరిస్థితుల్లో సమగ్రమైన ఒక విద్యా విధానంతో పాటు ఈరోజు చర్చ ఉండొచ్చు. నేను అనుకుంటా ఈరోజు నిన్న డిస్కషన్ మండలిలో వచ్చింది. ఇది విద్యతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద ఒక స్పష్టమైన ఒక కమిటీ కనుక వేయగలిసి వాళ్ళు ఇచ్చే రికమెండేషన్స్ తీసుకోగలిగితే మనం ఉచిత విద్యని ఇవ్వచ్చు. ఎంప్లాయ్మెంట్ను ప్రైవేట్ సెక్టార్లో జనరేట్ చేస్తున్న విషయం చెప్తున్నారు తప్పితే పబ్లిక్ సెక్టార్లో మనం ఎందుకు కోయాల్సిన అవసరం వస్తుంది? ఈరోజు వాటిని కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసలు అన్నిటికంటే ముఖ్యంగా విద్యార్థులకు నష్టం జరుగుతుంది, నిరుద్యోగులకు నష్టం జరుగుతుంది అన్నప్పుడు ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయాల్సిన పరిస్థితి ఉంది. శాసనసభ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.
1,07,000 కోట్లు మీరు నిన్న సీఎం గారు మాట్లాడింది నిరుద్యోగ అభ్యర్థులకు ఎవరికి భరోసా ఇచ్చినట్లేదు. నీకు రిక్రూట్మెంట్స్తో భరోసా ఉండాలి కదా. యువత ముచ్చట్లతో ఇప్పుడు ఒక ఆయన అన్నాడు, ఏంది పేలాలు తింటే కడుపు నిండదు, కేసీఆర్తో మా పనులు కావని. ఇవి మనం మాటలతో ఏమి కూడా చేయలేము. దళితుడు ముఖ్యమంత్రి కాంచి మొదలు పెడితే వరుసమ్మటి మొదలైనవి. అంటే ఇది ఊరాయన ముచ్చట చెప్తున్నాయి. ఇక ఎంతైనా మాటలు బాగా చెప్తాడు మీ సారు. ఆయన పనులు చేసే చాలా తక్కువ. 1,00,000 ఉద్యోగాల్లో మనకు ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఉండే సమాచారం మేరకు 35 నుంచి 40,000 ఈ 4 సంవత్సరాల్లో కంప్లీట్ చేయడానికి అవకాశం లేదు. అది ఒప్పుకోదు కూడా. నీ బడ్జెట్ ఇప్పుడు 1,30,000 కోట్లు, అవసరమైతే వచ్చేసరికి 2 లక్షల కోట్లు పెడదామని అంటున్నాడు. ఆ 2 లక్షల కోట్లు కూడా దేనికి? మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం, మిషన్ భగీరథకు లేకపోతే మిషన్ కాళేశ్వరానికి వీటికి పెట్టే ప్రయత్నం ఉంటుంది. కానీ విద్యార్థుల నోట్ల మాత్రం ఇది మన్ను కొట్టినట్టుగా మనం చూడాలి. ఎందుకు నేను అంటున్నా, ఆప్షన్స్ అనే అంశాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అదేందో పెట్టిండ్రు, వార్ రూమ్ అక్కడ పెట్టిండ్రు కదా, టీఆర్ఎస్ ఆఫీస్లో పెట్టి వార్ రూమ్ అని పెట్టి సేకరించిన సమాచారం ఎటుపోయింది అంటే, ఎవరైనా సరే ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఇంతకుముందు అవును కరెక్టే, ఇది తెలుగు రాష్ట్ర సమితి అయింది, నేను మర్చిపోయినా. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తెలుగు రాష్ట్ర సమితి అయింది కదా, భీమవరం నుంచి రామ్ పోటీ చేస్తానే కదా. కాబట్టి ఆంధ్రోళ్ళు ఇక్కడ ఉండొచ్చు అని గ్రేటర్ హైదరాబాద్లో ఈరోజు హామీ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ ఉండవు అంటే అప్పుడు ప్రతిపక్షాలన్నీ గొగ్గలు పెట్టినాయి కదా. ఆప్షన్స్ ఉండవని ప్రతిపక్షాలు కాదు. ఈరోజు నేను దామోదర నరసింహ స్టేట్మెంట్ చూపిస్తాను మీకు. ఆప్షన్స్ రాజ్యాంగం ప్రకారం 7 రకాలైన ఆప్షన్స్ ఉంటాయి అని అంటే, అది చూసినావా? కాంగ్రెస్ వాళ్ళు ఆప్షన్స్ ఉంటాయని ఆంధ్రోళన ఇక్కడ ఉంచమని అంటుండ్రు. పెద్ద ఎత్తున చర్చ పెట్టింది. కానీ గ్రూప్ 2 మాత్రం ముందు 400 ఉద్యోగాలు అని చెప్పారు అధికారులు. మా తర్వాత ఆర్ కృష్ణ కావచ్చు, ఇంకొంతమంది పోయి సీఎం అడిగిన తర్వాత మళ్ళీ 600 పెరిగాయి. గ్రూప్ మీరు మనం 1000 పోస్టులు అనేది చర్చ పెట్టేసరికి 1000 వేసిండు కదరా అంటే, దానికి కాంపిటీషన్ ఎంత ఉంది, అసలు ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఇవి కూడా ఆలోచించాలి కదా. వాస్తవ ఖాళీలకు మీరు వేస్తున్న ఇప్పుడు ఫినాన్స్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేసిన మేరకే మీరు ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు. ఇంతసారి మేము ఇవ్వలేమని చెప్తే మీరు ఏం చేయగలుగుతారు? కాబట్టి ఇవి ఒకసారి నేనేమంటున్నా, ప్రభుత్వం తొందరపడి ప్రకటన చేసిందని నేను అనుకోవట్లేదు. సమగ్రమైన చర్చ మీరు అవసరమైతే అనుబంధంగా పెట్టే సెషన్లో పెట్టండి. ఒక కమిటీ వేయండి రికమెండేషన్స్. ఇంతకుముందు మీరు టీఎస్పీఎస్సీకి సిలబస్ కమిటీ కొరకు కొంతమంది చేసినట్టే ఈ సమగ్రంగా విద్యా ఉద్యోగ అవకాశాల మీద పూర్తి స్థాయి కమిటీ వేస్తే అది దాని రికమెండేషన్స్ ప్రకారం ప్రభుత్వం పోతే మరింత మేలు జరుగుతుంది, విమర్శలకు కాకుండా నాకు అభిప్రాయం. ప్రేమేంద్ర రెడ్డి గారు, ఉద్యోగ ఖాళీలు అనేవి 2 లక్షలు ఉన్నాయని దాదాపుగా ఉద్యమం జరుగుతున్నప్పుడు చెప్పారు. తర్వాత ఎవ్రీ ఇయర్ ఖాళీ కాబోయేట్టున్నాయి. ఇవాళ అంతకుముందు ఇంటికో ఉద్యోగం అనేది ఎన్నోసార్లు చెప్పారు, పత్రికలు టీవీలు కూడా ప్రసారం చేసినాయి. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని. ఇవాళ మాట మార్చేసి 1,00,000 ఉద్యోగాలే అంటాను. ఈ 1,00,000 ఉద్యోగాలు భర్తీ కూడా చేసే లోపల ఈ 5 సంవత్సరాల్లో కూడా వీళ్ళు భర్తీ చేసే సూచనలు కనిపించడం లేదు. 1,00,000 ఉద్యోగాలు ఉన్నాయి, 2 లక్షల ఉద్యోగాలు చెప్పింది ఇంటికో ఉద్యోగం. ఇప్పుడు చేస్తున్నది మాత్రం ఈ 10-20 వేలు కూడా ఇంతవరకు రిక్రూట్మెంట్ అనేది ఇంటికో ఉద్యోగం అని చెప్పలేదు. నేను ఏమంటున్నా చెప్పారు, మీరు చూడండి. పాత నేను ఇప్పుడు చెప్తావన్నా, ఉద్యమంలో మాట్లాడినప్పుడు దాని గురించి చెప్తలేను, బాబు గురించి చెప్పడం లేదు. తెలంగాణ ఏ నిరుద్యోగి మాట్లాడతారు? అరే ఇప్పుడు ఒడ్డెక్కిన తర్వాత ఏదైనా మాట్లాడతారు. ఇవాళ ఉన్నది 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ, నువ్వు 1,00,000 ఉద్యోగాలే అంటున్నావు. నువ్వు అసలు ఇవాళ తెలంగాణకు నీకు ప్రజలు ముఖ్యంగా నిరుద్యోగులు యువకులు మద్దతు ఇవ్వడానికి కారణమే మాకు తెలంగాణ వస్తే ఉద్యోగం వస్తుందనే ఒక ఆశతోని ఆకాంక్షతోని నువ్వు ఆ ఆశ ఆకాంక్ష పైన నీళ్లు జల్లేస్తున్నావు. నీళ్లు జల్లేస్తే ఇవాళ యువత ఎటువైపు పోవాలి, వాళ్ళ ఉపాధి యొక్క కానీ ఉద్యోగ అవకాశాల విషయంలో కానీ నువ్వు సమగ్రంగా ఆలోచించి దాని గురించి 2 లక్షల యొక్క బడ్జెట్ అంటున్నావు. అసలు నువ్వు ఖర్చు పెట్టేది ఎంత? ఈసారి 30,000 కోట్లు. నేను ఏమంటున్నా అదే చెప్తున్నా. ప్రతిసారి అది ఉంటుందండి. 2 లక్షలు ఖర్చు పెట్టేది 1,20,000 1,30,000 కోట్లు ఖర్చు పెడతావు. ఇప్పుడు 1,30,000 అంటే ఖర్చు పెట్టేది 70,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు. ప్రతిసారి చెప్పడం ఒకటి అంటే ఇవి కేవలం ఒక వాతావరణం నిర్మాణం చేయడానికి, ఒక ఆకాంక్ష రేకెత్తడానికి ఉపయోగపడుతుంది, ఎప్పటికప్పుడు పబ్బం గడుపుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పితే నిజంగా ఇవాళ తప్పక రిక్రూట్మెంట్ చేయవలసిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమం వచ్చిందే ఒక ప్రధానమైన, ఇప్పుడు కాదు 1969 నుంచి కూడా ఉద్యమం అనేది విద్యార్థుల్లో రావడానికి ప్రధాన కారణం ఉద్యోగాల విషయమే. కాబట్టి ఇవాళ ఉద్యోగాలే ఇలా ప్రధానం. ఆ తర్వాత డబుల్ బెడ్రూమ్లు ఇల్లు లేకపోతే మిగతా నీళ్ళు లేకపోతే మిగతా ఉన్నాయి. కానీ ఫస్ట్ ఉద్యోగాల విషయంలో మీరు ఇంకా ఏం చెప్పారు? హైదరాబాద్లో ఆంధ్రోళ్ళందరూ వెళ్ళిపోతారు, ఆ ఉద్యోగాలన్నీ కూడా మన పిల్లలకు వస్తాయి,
అంటే ఒక్కొక్కడు ఏం చేసిందంటే నేను యువకులు కానీ నిరుద్యోగులు కానీ ఒక ఎమోషన్తోని వాళ్ళ తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన యొక్క సందర్భం ఉన్నది. కానీ ఈరోజు ఈ విధంగా చేయవలసిన అవసరం ఏమున్నది? ఇవాళ మొత్తం ఖాళీలు 1,00,000 ఉన్నాయా? నిజంగా చెప్పండి. 2 లక్షలు ఉన్నాయని చెప్పి గతంలో ఉద్యమకారులే ఇప్పుడు ఏవైతే ఉద్యోగ నాయకులు ఉన్నారు వీళ్ళు ప్రకటించలేదా? 3 లక్షలు ఉన్నాయని. ఇప్పుడు ఇంకోటి ఎవ్రీ టైం ఖాళీ అవుతున్నాయి. ఇవాళ యూనివర్సిటీ బిల్లు కూడా తీసుకురావడంలో నువ్వు ఏంటంటే ఇది పూర్తి అన్యాయం. ఇది యూనివర్సిటీ బిల్ మళ్ళీ సార్ ఇప్పుడు ఉద్యోగాల విషయంలో చెప్పండి సార్. సంగప్ప గారు మేము కొత్తగా చెప్పేది ఏం లేదండి. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు 2001లో ఉద్యమం ప్రారంభించినప్పుడు వాళ్ళ తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ ఏంటంటే నిధులు, నీళ్లు, నియామకాలు. ఇవాళ ఈ బడ్జెట్ని చూస్తే కూడా సేమ్ అదే ప్రతిబింబించింది. ఆయన యొక్క ఉద్దేశం, ఆయన జీవిత లక్ష్యమే నిధులు తీసుకురావడం, ప్రజలకు సాగునీరు తాగునీరు ఇవ్వడం, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం. మా ట్యాగ్ లైన్, మా జీవిత ఆశయం. చెప్పండి మేమేమన్నా సంగప్ప గారు, సమైక్య రాష్ట్రంలో అప్పుడున్న ప్లాన్ బడ్జెట్ 17,000 కోట్ల రూపాయలు అయితే కేవలం 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రానికి ఇలా 67,000 కోట్ల రూపాయల ప్లాన్ బడ్జెట్. చరిత్రలో, దేశ చరిత్రలో స్వతంత్ర ప్రతిపత్తగా ఉన్న ఒక రాష్ట్రంలో ఎక్కడ ఇంతవరకు పెట్టని బడ్జెట్. నాన్ ప్లానింగ్ కంటే ప్లానింగ్ ఎక్కువ ఉన్న బడ్జెట్ 66,000 కోట్ల రూపాయలు. నిధులు ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ నిధులు ఇప్పుడు ఎట్లా వచ్చినాయి సంగప్ప గారు? అదనంగా 22 ఏళ్ళలో మేము మీరు మాట్లాడండి, మాట్లాడలేదు దయచేసి నేను మాట్లాడి ఒక 10 నిమిషాలు నాకు ఇస్తే మా కథంతా చెప్తాను. ఒక 10 నిమిషాలు ఇవ్వండి. మేమేమంటాం, ఈ వరద నిధుల వరద ఎక్కడ నుంచి? 17,000 కోట్ల రూపాయలు సమైక్య పాలన ఉంటే 23 నెలలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధి సాధించి 67,000 కోట్ల ప్లాన్ బడ్జెట్ అడిగే వస్తున్నా సార్. ఈ డబ్బులు లేని, ఈ నిధులు లేని, ఈ నిధుల వరద లేని ఉద్యోగాలు ఎట్లా ఇస్తాం సార్? మీరు అంటున్నారు వరద ఉంది అంటే నిధులను సరిగా వినియోగించడం లేదని మేము అంటున్నాం. ఈ చర్చ నాకు ఇష్టం లేదు సార్. ఇట్లా మాట్లాడితే సార్ మీరు ఇంకా అదనంగా 10 నిమిషాలు ఇవ్వండి సార్ వాళ్ళకి. నాకు లాస్ట్ ఒక 3 నిమిషాలు ఇస్తే మాట్లాడి వెళ్ళిపోతా, నాకేం బాధ లేదు. ప్రజలు చూస్తా ఉన్నారు, కొత్తగా చెప్పేది ఏం లేదు. నేను చెప్పేదంతా ప్రజల్లో అమల్లో ఉంది. నిధులు వచ్చినాయి సార్. నిధులు వచ్చిన తర్వాత ఉద్యోగానికి వస్తున్నాయి సార్. చాలా స్పష్టంగా మీరు ఆ భ్రమల్లోంచి బయటకు రండి. ప్రతి కుటుంబంలో మేము 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని ఎక్కడ చెప్పలేదు, మా మేనిఫెస్టోలో చెప్పలేదు. నేను ఒక స్టేజ్ మీద ఎక్కడన్నా పెట్టింది ఉంటే, మాట్లాడింది ఉంటే పేపర్ మీద తీసుకురండి ఆన్ రికార్డ్ అని గౌరవ ముఖ్యమంత్రి ఆన్ రికార్డ్ అసెంబ్లీలో చెప్పారు. అది చెల్లుబాటు కాని మాట. ప్రతి ఇంటికి 1 కోటి ఉద్యోగాలు కాదు సార్, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తాం, 1,00,000 ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పినాం. వినండి, 1,00,000 ఉద్యోగాలలో చూడండి సంగప్ప గారు, ఉద్యోగాలు అంటే ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలే కాదండి. 33,000 కోట్ల రూపాయలు ఇలా ఐటీ రంగంలో వచ్చినట్టు దాదాపుగా 50 నుంచి 60,000 ఉద్యోగాలు ఐటీ రంగంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు వచ్చేసినాయి. ఇక రేపో మాపో 10,000 డిఎస్సి ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా మన పోలీస్ డిపార్ట్మెంట్లో, మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో వరుస పెట్టి మేము నోటిఫికేషన్లు ఇస్తూనే ఉన్నాం. దానికి ప్రత్యేకంగా టీపీపీ ఎస్సీ దానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సంగప్ప గారు వరుస పెట్టి మా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అయ్యా 1,00,000 ఉద్యోగాలు ఖచ్చితంగా మేము చేస్తాం. మేమేమంటారు, ఇంత చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీలకే ఉంటే గతంలో తలా సంవత్సరం 10,000 ఇస్తే ఈ ఉద్యోగాలు నిరుద్యోగాల ఖాళీ ఉండదు కదా సంగప్ప గారు? అసలు ఈ లొల్లి పంచాయతీ పుట్టింది కాంగ్రెస్ నుంచే కదా. 40 సంవత్సరాలు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలిస్తే సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు ఇచ్చినా కానీ ఇవాళ ఈ ఖాళీలు ఉన్నాయి కదా సంగప్ప గారు. ఈ ఖాళీలకు కర్త కర్మక్రియ కాంగ్రెస్ పార్టీ. కానీ మరి వాళ్ళు ఇవ్వలేదు, మేము ఇవ్వమంటాం. ఎస్ మేము ఇస్తాం, కానీ 1 కోటి ఉద్యోగాలు కాదు, 1,00,000 ఉద్యోగాలు మేము ఇస్తాం. దీని తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తాం, ఐటీ రంగంలో ఇస్తాం, ప్రత్యేకంగా కాలేజీలు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ల ద్వారా ప్రైవేట్ ఉద్యోగాల్లో ఎన్నిక జరిగే విధంగా ఇస్తాం అని మేము చాలా స్పష్టంగా ఉద్యోగాలు ఇస్తామంటే దాని మీద పంచాయతీ పెట్టడం. ఇక్కడ ప్రతిపక్షాలకు ఒక ప్రత్యేకత ఉందండి. మేము ఏది ఎస్ అంటే వాళ్ళు నో అంటారు. ఏంది వాళ్ళ ప్రత్యేకత అంటే తెలంగాణ రాష్ట్రంలో మేము ఎస్ సార్. దేశం యావత్ ప్రపంచం ప్రతి రంగంలో, ప్రతి సంక్షేమ రంగంలో, ఉద్యోగాల విషయంలో, ప్రతి విషయంలో యావత్ ప్రపంచం ప్రశంసలు ఇస్తుంది సార్. దేంట్లో ఇవాళ ఐటీ రంగంలో ఇస్తలేదా? టీఐ పాస్ విషయంలో ఇతర రాష్ట్రాలు చూస్తలేరా? ఇతర దేశం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు రావట్లేదా? మిషన్ కాకతీయ విషయంలో వినండి సార్, ప్రపంచవ్యాప్తంగా మాకు ఒక కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ వల్ల ప్రశంసలు తప్ప రాకపోవడం తప్ప యావత్ ప్రపంచం, దేశం 29 రాష్ట్రాల ముఖ్యమంత్రి సార్ ఒక్క నిమిషం
కంక్లూడ్ చేయండి. సార్ మిషన్ భగీరథ ఉంది సార్. మిషన్ భగీరథ విషయంలో స్వయంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మా కేటీఆర్ గారిని పిలిపించుకొని ప్రశంసించారు సార్. ప్రధానమంత్రి మోడీ గారు ప్రశంసలు కురిపించారు సార్. సిఎస్ లో మీటింగ్ లో 29 రాష్ట్రాల సిఎస్ ఉంటే ఆ సిఎస్ మీరు ఒక్క ఇండియా టుడే మెచ్చుకున్నది, E6 మెచ్చుకుంటుంది, ప్రతి ఒక్కరు మెచ్చుకుంటా ఉన్నారు మా ప్రభుత్వాన్ని, ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప. ఓకే, మేము వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం, మేము విమర్శించదలుచుకోలేదు సార్. ఒక్క మాట సార్, వినండి, నిధులు వచ్చాయి సార్. ప్రభుత్వ ఉద్యోగం కావాలి. నీళ్ళ గురించి చెప్పొద్దా సార్? రెండు నీళ్ళ వాళ్ళు ఇప్పుడు పాపం బడ్జెట్ గురించి ప్రిపేర్ అయిన జీవన్ అన్ని చెప్తుంది, కానీ నిరుద్యోగులకు సంబంధించి వినండి. డిఎస్సి మనం ఇప్పుడు అనుకుంటున్నాం సంగప్ప గారు, ఒకటే స్పెసిఫిక్ ఇష్యూనే తీసుకుందాం. 10,000 వేస్తారు త్రూ డిఎస్సి ద్వారా వేస్తారు. దీని కంప్లీషన్కే 2017 డిసెంబర్ కానీ 2018 జనవరి కానీ పోతుంది. ఇక నువ్వు నెక్స్ట్ డిఎస్సికి ఎప్పుడు నువ్వు అలా వేస్తావు? నువ్వు మళ్ళీ 6 months గ్యాప్తో 2018 జూన్ కానీ లేకపోతే అట్లా చేయాలి. నువ్వు 10,000 టీచర్ ఉద్యోగాల కంటే ఎక్కువ నువ్వు భర్తీ చేయడానికి అవకాశం లేదు. మీరు 9,000 కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కొరకు ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చి ఈ బ్యారియర్స్ అన్ని అయిపోయే వరకు కనీసం అంటే 1.5 సంవత్సరం పడుతుంది. దీనికి 4 లక్షల పైచిలకు పోటీదారులు ఉన్నారు. 1,00,000 ఉద్యోగాలకు 25 లక్షల మంది పోటీదారులు ఉన్నారు. మీరు అనుకుంటున్నట్టు మీరు ఇప్పుడు 1,00,000 వేస్తలేరు, కనీసం 25,000 వేయాలని కోరుకుంటున్నాం. ఏది ఈ 5 years టెన్యూర్లో 25,000 కంప్లీట్ చేస్తే గొప్ప నా అంచనా ప్రకారం, అకార్డింగ్ టు ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ పట్టుకుంటే. బ్యాక్లాగ్ పోస్టులే నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 40,000 ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో దాదాపు 15,000 నుంచి 18,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. దాన్ని ఊసే లేదు. నేనేమంటున్నా అంటే, మీరు ఈ 5 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయి నియామకాలు చేయలేరు. ఏ ప్రభుత్వం ఉన్నా, టీఆర్ఎస్ ప్రభుత్వమే కాదు, ఏదో ఆయన ఎమ్మటే 1,00,000 ఉద్యోగాలు పూర్తి చేయాలని కూడా ఎవరు కోరుకోవట్లేడు. అది సాధ్యమయ్యే పని కూడా కాదు. పూర్తి స్థాయిలో ఇప్పుడు ఐటీఆర్కు 1,50,000 ఉద్యోగాలు వస్తాయని మేము గతంలో ప్రకటించినాం. ఐటీఆర్ ప్రాజెక్ట్స్ ఇంతవరకు తెలంగాణకు రాలేదు. ఏదైతే మనం ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ అనుకున్న ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్ని కూడా మామూలు ఐటీఆర్ ప్రాజెక్ట్ను మీరు ఇప్పుడు టీ హబ్గా మార్చుకున్నారు. అది పేర్లు మారుస్తాయి కామన్, కానీ ఇంతవరకు ఆ కంపెనీస్ అనుకున్న స్థాయిలో, ఆశించిన స్థాయిలో రాలేదు. అది కూడా 10%. మనం ఇప్పుడు మేము వద్దంటాం, మేము అయితే కాదంటాం, వాళ్ళు అయితే అంటే కానీ వచ్చినాయి మీకెరక కదా. ఇప్పుడు నేనేమో ఎక్కడ వచ్చినాయి ఒక్కటి రాలేదంట, ఆయనేమో అన్ని వచ్చినాయి అంటాడు. కానీ ఎన్ని వచ్చినాయి, ఎంత మేరకు పెరిగిందనే చూసుకోవాలి. ఒకటి, మనకు 10% కూడా తెలంగాణ ప్రజలకు టీ హబ్ ద్వారా ఉద్యోగాలు ఎలిజిబిలిటీ లేదు. మన వాళ్ళంతా డిగ్రీ, పీజీ, మహా అయితే పిహెచ్డీ వరకు ఉన్నారు. పిహెచ్డీ ఉండేటోళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారు. పిహెచ్డీ ఉన్న వాళ్ళు టీచర్లకు ఇవన్నీ కనుక డిఎస్సీలు 2 పెట్టుకోగలిగితే 20,000 మనం ఫిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఇప్పుడు మనం ఉచిత విద్య అన్నాం. ఉచిత విద్య అనేది అసలు అది చర్చకే లేదు. కానీ ఒక ప్రతిపాదన వస్తున్నది సమాజం నుంచి. ఏంది? ప్రైవేట్ స్కూళ్ళల్లో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ, ప్రైవేట్ స్కూళ్ళల్లో నిరుద్యోగులు ఎక్కువగా ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి వాటిని మీరు ఎయిడ్ చేయండి, ఉచిత విద్య కూడా వస్తుంది. అంత మేరకు ఫీజులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. ఎయిడెడ్ కాలేజ్ కల్చర్ గతంలో, ఎయిడెడ్ స్కూల్స్ కల్చర్ గతంలో మనకు ఉన్నది కదా. అలాంటిది కాకుండా ఇప్పుడు నూతన విద్యా విధానంలో ఏం చేస్తుండ్రు? ప్రైవేట్ స్కూళ్ళను, ప్రైవేట్ కాలేజీలను అట్నే ఉంచుతారు. ఈ గవర్నమెంట్ కాలేజీని పవర్ చేసేది లేదు. ఎందుకు లేదు అంటే, డిఎస్సిలో నీకు టీచర్ పేరెంట్ టీచర్ పీపుల్ రేషియో చాలా తగ్గుతున్నది తెలంగాణలో. వాటి గురించి మీరు చర్చలు తీసుకుంటే ఉద్యోగాలు పెరిగే అవకాశం. సంగప్ప గారు, మేము ఏమంటామంటే చాలా స్పష్టంగా ఇప్పటికే 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రెడీ అయిపోయినాయి, రేపో మాపో వస్తున్నాయి. మేము ఏమంటున్నాం అంటే, సార్ మరి 40 ఏళ్ళ మీరు దిద్దింది ఏంది సార్? కారణం ఎవరు సార్? కారణం ఎవరు సార్? ఒక్క 2,000 ఉద్యోగాలు సంవత్సరానికి ఒక్క మాట. ఇప్పుడు నీకు నీకు వచ్చే ఆర్డీఓ నేను రిక్రూట్మెంట్ అర్థం గారు, ఒక్క నిమిషం, నేనేమంటా సార్, సరే ఓకే, ఒక మాటకు ఖాళీ ఉన్నాయి, వాస్తవంగా మేము ఇస్తామంటాం 1,00,000. మీకు ఈ చిత్తశుద్ధి సోయి ఉంటే గత 50 సంవత్సరంలో సంవత్సరానికి 2,000 ఇస్తే 1,00,000 ఉద్యోగాలు ఉన్నాయి కదా సార్. ఈ ఖాళీలే ఉన్నాయి కదా సార్. మరి ఇప్పుడు 1,07,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఎవరి కాలంలో ఖాళీ ఉన్నాయి? మేము వచ్చినాక 2 సంవత్సరాల్లో ఖాళీ అయినాయా?
ఒక మాట రెండో విషయం జీవన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. అరే, మీరే మొత్తం మీరు పెద్ద ఆరోపణ చేశారు. నాది అయిపోయినా సార్. చేయలేకపోయినా ఒక 1 minute తర్వాత మీరు మాట్లాడండి. రాస్తే చించేసి గ్రూప్ అని చించేసి ఒక 1 minute తర్వాత వాళ్ళకి ఇస్తే వాళ్ళు మాట్లాడతారు. మీరు ఇప్పుడు టీఐపాస్ ద్వారా 33,000 కోట్ల పెట్టుబడి మన రాష్ట్రానికి వచ్చింది దాదాపు అది నేను చెప్పాను కదా. మీరు రిపీట్ చేయకండి, మనం చెప్పారు కదా. సార్ వినండి సార్. సార్ ఉద్యోగాలు అంటారు మళ్ళీ టీఐపాస్ దగ్గర నుంచి వస్తాయి సార్. 1200 కంపెనీలతో దాదాపు 2-3 లక్షల ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగాల గురించి ప్రైవేట్ మాట్లాడతాం, ప్రైవేట్ కూడా మాట్లాడదాం. అది కూడా గవర్నమెంట్ అనేది మీరు ఆ విధంగా చెప్పి ఉంటే, ప్రైవేట్ ఉద్యోగాల గురించి చెప్పి ఉంటే ఇవాళ ఎవరు తప్పు పట్టేది లేదు. మీరు ప్రభుత్వంలోనే ఇంటికో ఉద్యోగం ఇస్తాననేది ఆ మాటతో ఆన్ రికార్డ్ ఉన్నాయి. టీవీలు చూడు, పాత పేపర్లు ఉద్యోగాలు అనేక మేనిఫెస్టోలు ఉన్నది చేసినవా? అందులో రైతులకు వ్యవసాయ రుణాల మాఫీ అని ఉంది. వ్యవసాయ రుణాల మాఫీ అంటావు, ఆ తర్వాత వీనికి లేదు. కాబట్టి మాటలు చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఇవాళ మీకు అనుకూలం వినవే అన్న, ఇప్పుడు చెప్పినావు కదా. కాబట్టి ఈ రోజున ఉద్యోగాలు అనేది ఖాళీలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ రీతిన గనక వాటిని భర్తీ చేసుకుంటూ పోతే మీ 5 సంవత్సరాల్లో 1,00,000 కూడా మీరు భర్తీ చేయలేరు. అందుకోసము మీరు యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలి. లేకపోతే యువతలో నిరాశ నిస్పృహ పెరిగే అవకాశం ఉంటుంది, అన్రెస్ట్ డెవలప్ అవుతుంది. అందుకోసం వెంటనే మీరు ఆ చర్యలు చేపట్టండి అని మేము అంటున్నాం. సీఎం చెప్పిన విషయాల్లో నిన్న ఈ ప్రాజెక్ట్ నిధులకు సంబంధించి మాట, సరే ప్రాజెక్టు రీఇంజనీరింగ్ రీడిజైన్ మీద ఆల్రెడీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు, రేపు ఇచ్చేస్తారు, అది వేరే విషయం. కానీ రాష్ట్రాన్ని అప్పుల్లో కూరుకుపోయేలా చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది. కానీ మన ఆదాయం 2 లక్షల కోట్లు పెరగబోతుంది, మీరు అప్పుల్లో మాట్లాడుతున్నారు. ఆదాయం కాదు, బడ్జెట్ రెవెన్యూ 72,000 కోట్లే ఉంది. మన రెవెన్యూ రిసీట్స్ ఫ్రమ్ ట్యాక్సెస్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి మనకు 72. ఇప్పుడు 1,10,000 వచ్చినప్పుడు 72,000, 1,05,000 పెట్టుకున్నప్పుడు మనకు 63,000. ఇప్పుడు కూడా ప్రతిపాదిత రెవెన్యూ మనకు 80,000 దాటే అవకాశం లేదు. 1,30,000లో 50,000 కోట్లు మనం ఖర్చు పెట్టలేం, ఎందుకంటే రెవెన్యూ ఉండదు కాబట్టి. దాంట్లో కేంద్రం గ్రాంట్లు ఉన్నాయి, రాష్ట్రం సంబంధించిన ఇంటర్నేషనల్ ఎయిడ్ కూడా ఉన్నది, ఇవన్నీ సంబంధించి. అయితే మనము ఇప్పుడు మీరు పెడుతున్న 2 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినప్పటికి కూడా వాస్తవ బడ్జెట్లో మీకు ఖర్చు అయ్యేదే లెక్క కదా. మీరు 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు కూడా రాష్ట్రాలు పోతే, ఇప్పుడు మనం స్వాతంత్రం వచ్చిన రోజు మనం ఎంత 35,000 నుంచి 40,000 కోట్లు పెట్టుకున్నాం. ఈ రోజు 17-18 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్. కానీ ఎంత సీఎం గారు ఈ అప్పుల గురించి మాట్లాడుతూ చెప్పారు, ప్రజలకు కావాల్సింది నీళ్ళ, మీ రాజకీయాల, వాళ్ళకి నీళ్ళు కావాలి, ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే తాగడానికి మిషన్ భగీరథ ద్వారా కావచ్చు. నీళ్లు అన్నప్పుడు ప్రాథమికంగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు 2018 వరకు నీళ్ళు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అంటున్నారా? మీరే చెప్పింది కదా శాసనసభలో, ఏమైనా నేను 5 సంవత్సరాలు చేస్తా అన్నా. ఎప్పటికీ అకార్డింగ్ టు యువర్ ఎలకేషన్ 6,000 కోట్ల నుంచి అయితే కాళేశ్వరం కంప్లీషన్కే 9 సంవత్సరాల పైచిలుకు పడుతుంది. ఇప్పుడు మీరు అంటున్నది రేపే వచ్చే నీళ్ళు కాదు ఇది. దీని కొరకు మనం ఇన్వెస్ట్మెంట్ అనేది రిటర్న్ మీద ఆధారపడి ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు పోలవరంలో కాలువలు ఎందుకు అది మన దీన్ని ప్రాణహిత చేవలలో కాలువలు ఎందుకు దోవిండ్రు, అవి పనికిరాని కదా, బ్రిడ్జ్ కట్టినాక కాలువ దోవాలని అన్నారు కదా. ఇలా నీళ్లు రాకముందే మిషన్ కాకతీయలో చెరువులన్నీ దోవి మళ్ళీ 2వ ఫేజ్ కూడా వచ్చింది. మీకు రిటర్న్ 2,000 కోట్లు పెడితే రిటర్న్ ఎక్కడ ఉన్నది? మనం రైతులకు ఆ 4,000 కోట్లు కనుక వెచ్చించగలిగి ఉంటే, మిషన్ కాకతీయలో పెట్టినాయి ఆత్మహత్యలు కొంతమేరకు మనిషి ప్రాణాన్ని కాపాడుకునే పరిస్థితి ఉండే. ఈరోజు మీరు ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా కమిషన్లు వచ్చే దగ్గర పెడుతున్నారు. ఇలా కాళేశ్వరం డిజైన్ మీద చాలా సమస్యలు ఉన్నాయి. కాళేశ్వరం కంప్లీషన్ కూడా నాకు గ్రీన్ ట్రిబ్యునల్, నేను అనుకుంటున్న గోదావరి రివర్ వ్యాలీ ప్రాజెక్ట్ అని పెట్టే పేరు మీద వాళ్ళు చేస్తున్నది ఏదైతే ఉందో, 1 ఎకరం మీరు 16 లక్షల కంటే ఎక్కువ పారే అవకాశం లేదని చెప్తున్నారు. దానికి 40,000 కోట్ల ఎస్కలేషన్ కాస్ట్ ఈరోజు మీరు కాళేశ్వరాన్ని కట్టి చేస్తున్నారు. ఇది అంతా కూడా ప్రజల మీద పడుతుంది. ఇప్పుడు రైతుకు 1 ఎకరా సాకు 20,000 రూపాయల ఆపరేషనల్ కాస్ట్ పడితే రైతుకు మేలు చేయాలి, కానీ నువ్వు ప్రభుత్వం అప్పులు తెచ్చిపెట్టి అప్పుల పాలు రాష్ట్రాన్ని చేస్తే ప్రజలు అప్పుల పాలు ఉన్నట్టు కాదు కదా. ఇప్పుడు 1,40,000 కోట్ల పర్ క్యాపిటల్ ఒక వ్యక్తి యొక్క ఆదాయం ఈ రాష్ట్రంలో 1,40,000 రూపాయలు. ఊర్లోళ్ళు నవ్వుతున్నారు, అయ్యా నాకు కూడా ఆదాయం 1,40,000 ఉన్నట్టు అప్పులు వస్తున్నాయంటే మన ప్రభుత్వానికి రావడం కాదు, రైతుకు దొరికినప్పుడు అప్పు, అది నిజమైన వెల్త్ అన్నట్టు. ఒకటి ఏంటంటే ప్రాజెక్టుల విషయంలో
మిగతా ప్రాజెక్టులు కూడా కట్టనియండి, కానీ తుమ్మిడిహట్టి దగ్గర కనుక 152 హైట్లో మీరు మళ్ళీ దాని హైట్ గురించి అదే ఈ రేపట్లాగా అక్కడ కనుక అయితే ఇవాళ ఈ కింది నుంచి పైకి ఎస్కలేషన్ అవసరం లేదు, అంత డబ్బులు దానికి అవసరం లేదు. రెండోది ఇవాళ నిధులు అనేది మొత్తం రెవెన్యూలో చూస్తే ఎక్కువ కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు వస్తున్నాయి. నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 నెలల్లో బాగా విపరీతంగా నేను డెవలప్ చేసిన అనేది అంత పరిస్థితి ఏమీ లేదు. మీరు ప్రయత్నం చేస్తున్నారు, సరే దానికి విడిపోయిన కారణంగా వచ్చేటివి కొన్ని వస్తున్నాయి, కానీ ఏది చూసినా కూడా లోటే కనిపిస్తున్నది. ఈ లోటులో ఇవాళ మిగతా రాష్ట్రాలతో పోల్చుకొని మేము ఇంకా తక్కువనే ఉన్నాయి మా అప్పులు అనే మాట. అప్పులు దేనికి చేయాలి? అప్పు కనుక చేస్తే ఆస్తి సమకూరడం కానీ ఒక అసెట్ వాల్యూ కనుక డెవలప్ అయితే అప్పు చేయాలి, కానీ అప్పులు దేనికోసం చేస్తున్నాం అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. మీరు ప్లాన్డ్ బడ్జెట్ ఏదైతే వ్యయానికంటే ఏదైతే అన్ప్లాన్డ్ కంటే ఎక్కువ ఉన్నదని చెప్తున్నారు, కానీ ఖర్చు పెట్టినాడు ఇది చెప్పడం కాదు, ప్రతిపాదన మనం గతంలో కూడా చూసినాం. మీరు నెక్స్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఏం చెప్పిందో ఏం జరిగిందో మీరు ఫస్ట్ అది మాట్లాడి మిగతాది మాట్లాడండి, తేలిపోతుంది మీరు. కాబట్టి మీరు చెప్పింది చేయడం లేదు అని చెప్తున్నారు. ఇది కేవలం ఒక ఆకర్షణీయంగా మాత్రమే చెప్తున్నారు. ఇందులో మీరు వారు అన్నట్టు ఏంటంటే 72 lakhs వస్తే మిగతా దాన్ని అప్పులు భూములు అమ్మితే వస్తాయని చూపెడుతున్నారు. ఇటువంటి దీంతో డెవలప్మెంట్ ఎక్కడ? మా ప్రతిపక్ష నాయకులు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు మా తాత చెప్పేది ఏమంటే కుండల బువ్వ కుండలు ఉండాలా, కుండలలో కొడుకులు ఉండాలంట. బువ్వ దాంట్లోనే ఉండాలి, అవన్నీ పెట్టింది వాడు తినద్దు కొడుకు, కానీ కుండలాగా కొడుకు ఉండాలంటే అవుతుందా? సంగపారు అవుతుందా? మేమేమంటున్నామంటే సాగునీరు తాగునీరు కావాలి ఈ రాష్ట్రానికి. మేమేమన్నాం, మా తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైనే నీళ్లు నిధులు నియామకాలు. నియామకాల గురించి మాట్లాడుకున్నాం, నీళ్ళ గురించి వచ్చినాం, నిధులు సంపాదించుకున్నాం. ఆల్రెడీ వరద వస్తూనే ఉన్నది, 2 లక్షల కోట్లకు కూడా పోతుంది, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అది నీళ్ళు ఇవ్వాలి సార్, ఇప్పుడు సాగునీరు ఇవ్వాలి సార్. మేమేం చెప్పినాం సార్ ఎన్నికల కంటే ముందు? తెలంగాణ ప్రాంతంలో 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తాం, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నాం సంగప్ప గారు. మరి మేము చెప్పిన మాట ఇవ్వాలంటే, మా విజన్ ప్రకారం ప్రాజెక్టులు రీడిజైన్ మార్చాలంటే, నూతన ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలంటే, మొన్న మాట్లాడుకొని మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని కింద 5 బ్యారేజీలు కట్టాలంటే డబ్బులు కావద్దా సార్? అప్పు చేయొద్దంటే అప్పు చేయకుండా ఈ రాష్ట్రంలో ఏ పనులు జరుగుతాయి సార్? ఇలా సాగునీరు మాది 2 నీళ్ళ సిద్ధాంతం. ఒకటి సాగునీరుకు డబ్బులు కావాలి, 25,000 కోట్లు పెట్టినాం. ఇంకోటి తాగునీరు, దానికి 36,000 కోట్ల చిల్లర పెట్టినాం. తాగునీరు అంటే ఏదో నిన్న అసెంబ్లీలో కొంతమంది నాయకులు మాట్లాడుతూ తాగునీరు పెడుతుర్రు, దీన్ని ఇన్వెస్ట్మెంటు రిటర్న్ బ్యాక్ రాదంటే ఏమన్నా బిజినెస్ చేస్తుందండి ప్రభుత్వం? మానవ వనరులను రూపొందించుకోవడానికి, మానవ వనరుల అభివృద్ధి కొరకు మనిషి మంచిగా ఉండాలంటే సర్వరోగ నివారణని జిందా తిలస్మత్ ఎట్లనో నీళ్లు సార్, సర్వ రోగాలకు నివారణ ఏదన్నా అంటే అది మంచి నీళ్లు సార్. కనీసం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 60 సంవత్సరాల తర్వాత ఈ వేదిక పైన V6లో మంచినీళ్ళ గురించి కొట్లాడడం, మంచినీళ్ళ గురించి విమర్శించడం, మంచినీళ్ళ ప్రాజెక్టు గురించి పైసల గురించి మాట్లాడుకోవడం దురదృష్టకరం, బాధాకరం. 60 సంవత్సరాల తర్వాత ఈ ప్రజలు నిన్నేం అడుగుతలేరే? నల్గొండ జిల్లాలో మా అద్దంకి దయాకర్ గారు అన్నారు, ఆ ప్రాంతంలో ఫ్లోరైడ్ ద్వారా ఎఫెక్ట్ అయినటువంటి ఆ ప్రజలను అడిగితే తెలుస్తుంది ఆ బాధలు. కాంగ్రెస్ బీజేపీ టీడీపీల ముద్రలు, వాళ్ళ కాళ్ళు వంకర, వాళ్ళ చేతి వంకర, వాళ్ళ మూతి వంకర ఉన్నది. సంగప్ప గారు నేను ఏమంటా ఉన్నానంటే, ఆ ఫ్లోరైడ్ బాధితులు అట్టనే ఉండనా? ఈ మంచినీళ్ళు ఇయ్యద్దా? నల్గొండ వినండి సార్ ప్లీజ్, సారీ టు డిస్టర్బ్ చేయకండి. ఆ నల్గొండ జిల్లాలో వాళ్ళు ఇంకా ఆ జననం కంటిన్యూ కావాలన్నా మేము సాగునీరు ఇయ్యద్దా? సాగునీరు ఇయ్యద్దా సార్? అభివృద్ధి చెందిన దేశాలు ఏమైనా తీసుకోండి సార్, ఈవెన్ అమెరికా తీసుకోండి సార్, లండన్ తీసుకోండి సార్, ఫ్రాన్స్ తీసుకోండి సార్, చైనా తీసుకోండి సార్, అప్పులు ఏ రేంజ్ లో ఉన్నాయి చెప్తాను. అభివృద్ధి చెంది ఇంకోటి సార్, మీరు గాని మేము గాని అప్పుల కోతాం సార్, ఓ బ్యాంకు లోన్ కోతాం. సంగప్ప జీతం ఎంత, నీ ఆస్తులు ఎంత అని అన్ని చూసి ఈ రాష్ట్రానికి అప్పుల కోసం పోతే మన కెపాసిటీ ఉంటేనే ఇస్తారు లోన్లు. దయచేసి అర్థం చేసుకోండి. ఎన్ని కోట్లైనా అప్పు చేస్తాం. ఒక మాట సార్, 40,000 కోట్లు సంగప్ప గారు వాటర్ గ్రిడ్కి ఇస్తున్నాం. ఒక్క మాట సార్ ప్లీజ్, 40,000 కోట్లు ఇస్తున్నాం సంగప్ప గారు, 4.5 కోట్ల ప్రజల అధ్యక్ష సంగప్ప గారు. 40,000 కోట్లను డివైడెడ్ 4 కోట్లు చేస్తే ప్రతి ఒక్క వ్యక్తికి ఇవాళ పుట్టిన పిల్లగాడి నుంచి రేపు చనిపోయే ముసలోడి వరకు ఒక్కొక్క వ్యక్తికి 10,000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అది మా నీతి జాతి. ఒకటి, మీరు జీతాలు పెంచుకోవడానికి చాలా ఉత్సుకతతో 3 లక్షలు 2,75,000 ఎంతో పెంచుకున్నారు.
ఇక్కడ జీవితాల గురించి ఎవడు ఆలోచించేటోడు లేడు ఈ రాష్ట్రంలో. నీకు ప్రభుత్వానికి ఎఫ్ఆర్బిఎం అది పెంచుకుంటే 3.5% పెంచుకుంటే నాకు ఇంటర్నేషనల్ బ్యాంక్స్ నుంచి అప్పులు వస్తాయి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నాకు ఎక్కువ అవకాశాలు ఇస్తుందనేమో నీ అప్పులకేమో బ్యాలెన్స్ షీట్ చాలా మంచిగా తయారు చేసినావు. ఇక్కడ జీవితాలు నష్టపోతుంటే ఈరోజు ఒక్కడు పట్టించుకునే నాడు లేరా అని కింద జనం గోడు వెళ్ళబోస్తుంటే కరువు 3 సంవత్సరాల కరువు. మీ సంవత్సరాలనే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా ఒక సంవత్సరం కరువు వర్షాభావ పరిస్థితుల వల్ల ఉన్నది. పెట్టుబడి పెడితే ఈ సమస్యలు ఉండయి. నేనేం చెప్తున్నా, నేను దాన్నే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. మీరు పెట్టే ఈ 2 లక్షల కోట్ల ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నారో మీ కాలంలో అయ్యేవి కావు అనేది కాంగ్రెస్ పార్టీ వాదన. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా, మీరు దాన్ని ఆపాదించి చెయ్యబోయే పని గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు, జరుగుతున్న పని గురించి ఏం చేస్తున్నావు. 2 లక్షల కోట్ల నేను అప్పులు తీసుకొచ్చి పెడతానంటున్నావు, కానీ ఇప్పుడు అప్పు పుట్టే పరిస్థితి సగటు రైతుకు కానీ పేదోనికి కానీ లేదు. ఇక్కడ వారి కెపాసిటీ లేదు, బారోయింగ్ కెపాసిటీ లేదు, పర్చేసింగ్ పవర్ తగ్గిపోయిందని ఒక వైపు వస్తున్నది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో హైదరాబాద్ చాలా గొప్ప సిటీ, నెంబర్ 1 సిటీ, లేకపోతే ఏంది తెలంగాణ ప్రాంతంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉందని చెప్పుకోవడానికి ప్రభుత్వాలకు పనికి వస్తున్నది. కానీ చచ్చేటోని ముచ్చటేవాడు మాట్లాడాలి. ఇది మాట్లాడితే ప్రభుత్వానికి అప్పు తీసుకొచ్చి అభివృద్ధి కోసం ఖర్చు పెడితే పర్వాలేదు, ఎమ్మెల్యేల జీతాలు పెంచడం కోసమో లేకపోతే దీన్ని కూలగొట్టి సెక్రటరియట్ ను కూలగొట్టి ఇంకో సెక్రటరియట్ బిల్డింగ్ కట్టడమో దీనికోసం అప్పులు చెప్పండి. ఒక్క మాట నాకు నిన్నదాకా మాట్లాడట్లు వచ్చింది. సంగప్ప గారు, నేను ఒక మాట అంటున్నా, మీరున్నారు కదా, ఇప్పుడు వీరు ఏమంటున్నారు, అప్పుల విషయంలో మాట్లాడుతున్నారు. ఈ 29 రాష్ట్రాల లెక్క తీసుకుంటే నేను ఆన్ రికార్డులో సీఎం గారు చెప్పినారు. ఏం చెప్పినారు? 13 నుంచి 14 రాష్ట్రాలకు అప్పులు మనకంటే 33% అప్పులు ఉన్నాయి, మనకి కేవలం 16% ఉంది. వినండి, కాంగ్రెస్ మీకు 21,000 కోట్ల ఆస్తులను ఇచ్చింది. వినాలి కదా సార్, సర్ప్లస్ రెవెన్యూతో తెలంగాణ ఇచ్చినాం. ఏం చేసిరు సార్? ఇప్పుడు మేము ప్రజలకు సాగునిధిస్తాం, తాగునిధిస్తాం అని చెప్తున్నాం. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, ఈ రాష్ట్రంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ఏదైనా ఒక పథకం 100కు 100% పుట్టిన పిల్లగారి నుంచి చనిపోయే ముసలి వారికి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే పథకం ఏదైనా ఉందంటే అది మిషన్ భగీరథ. సంగప్ప గారు, అట్లాంటి పథకానికి మేము నీళ్లు వేస్తామంటే సంగప్ప గారు వీళ్ళేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పులు ఎక్కువైతున్నాయి అంటారు, మా అద్దంకి దయాకర్ గారు అప్పులు ఎక్కువైనా అంటారు, ఇంకొక ఆయన అంటాడు అడుకోకు రుణాలు ఇవ్వద్దని రాస్తారు. ఏం సార్ సార్, నల్గొండ జిల్లాలో మా ఫ్లోరైడ్ బాధితులకు మా నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులకు చాలా మంచి నల్గొండ జిల్లాలో అట్లాంటి మళ్ళీ పుట్టకూడదని మేము మంచి నీళ్ళు ఇస్తాం, ఫిల్టర్ నీళ్ళు ఇస్తామని మేమంటే అదే జిల్లాకు చెందిన గుత్తా సురేందర్ రెడ్డి గారు అడుకోకు రుణాలు పాలమూరు రంగారెడ్డిలో డిండికి రావట్లేదు, వాళ్ళకి తెలియదు. రంగారెడ్డి డిండీలు కూడా డిండి వద్దని మహబూబ్నగర్ జిల్లా వాళ్ళే అంటున్నారు. ఇప్పుడు అది వేరు. ఇప్పుడు డిండి వద్దని మహబూబ్నగర్ జిల్లా ప్రజాప్రతినిధులే వద్దని డిమాండ్ చేస్తుంటారు. అది అయినాడు చూద్దాం. కానీ ఇంతకుముందు అన్నట్టు చూసినావా, ప్రతి ఒక్కరికి మంచి నీళ్లతో పాటు సాగునీళ్లు తాగునీళ్ళు వస్తుందని అన్నాడు కదా. మీరు పెట్టే 83,000 కోట్ల రూపాయలతో 16 లక్షల నుంచి 18 లక్షలు పారుగద అయితే ఎక్కడ దళితులకు, బీసీలకు, ఎస్టీలకు ఎంత భూమి ఉంది, అక్కడ ఎంత మేరకు ఎవరి సాగు కొరకు జరుగుతుంది అనేది ఈ రోజు రేపు చర్చ. 1730 కోట్ల రూపాయలు. వినండి, దళితులకు 3 ఎకరాల స్కీమ్ ఎక్కడున్నది? ఈసారి అలొకేషన్ ఏది? ఈసారి అలొకేషన్ ఏది? ఈసారి అలొకేషన్ దళితులకు ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని ఎకరాలు దళితులకు, బీసీలకు, ఎస్టీలకు ఉందో రేపు ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం ప్రభుత్వం మాకు సహకరిస్తే, ఎందుకంటే జీవోలని బ్యాన్ చేసేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ వాళ్ళు ఆర్టీఐ ప్రకారం వేస్తే ఇన్ఫర్మేషన్ రావట్లేదు. మీరు కోనసీమ కావాలి, ఉత్తర తెలంగాణ, ఎస్ డెఫినెట్గా కావాలి. ఎంతో మనం దక్షిణ తెలంగాణ కూడా అవడానికి అవకాశం ఉంటుంది. ఎవరు చేసినా ఎవరు చేయకపోయినా భవిష్యత్తులో వరద నీటితో కాదు, మనం మిగులు జలాలు నేను ఏదో ఒక రకంగా తీసుకొచ్చి మనం దక్షిణ తెలంగాణ కూడా తడుపుకునే అవకాశం ఉంటుంది. కానీ
ఎంత ఇన్వెస్ట్మెంట్స్ దేనికోసం చేస్తున్నాం అనే దగ్గర ఒక్క ఈ రోజు 1730 కోట్ల రూపాయలు సప్లా నుంచి తీసుకున్నారు. కానీ అక్కడ మీరు 1000 కోట్ల గతంలో కేటాయించిండ్రు 3 ఎకరాల భూమికి, ఇప్పుడు తీసేసిండ్రు. సార్ ఇప్పుడు మేము దయాకర్ గారిని సూటిగా మీ ద్వారా ఒక ప్రశ్న అడుగుతా సార్. 35 లక్షల మంది పింఛన్లకు ఇస్తున్నాం సార్, దాంట్లో దళితులు బీసీలు వాళ్ళే ఎక్కుంటారు. వినండి సార్, వాళ్ళే వినండి. ఎక్కుంటారు. సార్ ఓకే 35 లక్షల మందికి పింఛన్లు 4000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. నువ్వు ఇయ్యాల్సిందే 60% వాళ్ళకే ఫీజులకు రావట్లేదా? వాళ్ళకే ఇస్తాం అంటున్నాం. న్యాచురల్ గా వాళ్ళకే అప్లై అవుతుంది అది. మేము ఇయ్యలేదా? దళితులకు రావట్లేదా? కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా పెళ్లి చేస్తా ఉన్నాం, దళితులకు రావట్లేదా? కాబట్టి ఇది తీసుకో, ప్రతి ఒక్కరికి భూమికి ఇయ్య. వినండి, ప్రతి ఇది ఒక్కరికి తీసుకో. సార్ దళిత 100-200 రూపాయలు తీసుకో, భూమి నీకు ఇయ్య, 1000 కోట్ల రూపాయలు వాటర్ గ్రిడ్ నీకు ద్వారా 1000 కోట్ల రూపాయలు వాటర్ గ్రిడ్ కి ఇస్తా, వాటికి ఇస్తా, మాట్లాడేది సార్. మీకు మాత్రం భూమి వినండి వద్దు. సార్, వాటర్ గ్రిడ్ ఇవ్వరా? ద్వారా వినండి సార్. 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమి సార్, ఎప్పుడు నిన్న ఇస్తారంటున్నారు? ముఖ్యమంత్రి గారు ఆన్ రికార్డ్ అసెంబ్లీలో ఏం చెప్పారు సంగప్ప గారు? ఎన్ని ఎకరాలు ఉంటాయి మీ నియోజకవర్గాల్లో, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు, మీ నియోజకవర్గంలో కూడా భూమి అవైలబుల్ ఉంటే చెప్పండి. ఎక్కడ available ఉన్నదని మరి 3 ఎకరాలు ఇస్తామని చెప్పారు. Yes, అసలు availability ఎక్కడ ఉన్నదని Availability చెప్పారు, 3 ఎకరాలు గతంలో ఇస్తామని. కొట్లాడిన అంటే ఇది availability ఓట్ల కోసం మాట్లాడిన మాటే కదా ఇది. వినండి సార్, లేదని అవైలబిలిటీ అంటున్నావు. ఉంటే ఇస్తాం సంగప్ప గారు. అరే, ఆ ఓట్ల కోసం ప్రాంతాల 3 మాట్లాడిన నుంచి- లక్షల ఎకరాలు పారిశ్రామిక ఓట్ల కోసం మాట్లాడినావు. గ్రామాల నుంచి హైదరాబాద్ లో బతకడానికి వచ్చిన వాళ్ళు, గ్రామాల Thank నుంచి you. అమెరికాకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ భూములు అక్కడ ఉన్నాయి. Thank you. వాళ్ళకి కూడా legal వాళ్ళు రాష్ట్రాలు ఉన్నారు, information Thank you, ఉన్నాయి. thank you, వారి జీవన్ రెడ్డి భూములను గారు, కూడా thank you, దయాకర్ గారు, ఏం రేవంత్ రెడ్డి గారు, చేస్తాం? గుడ్ మార్నింగ్ ఏం తెలంగాణ. చేస్తాం సంగప్ప గారు? రేపు ఎట్లాగో ఇరిగేషన్ మీద ఆల్రెడీ సీఎం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు కాబట్టి చాలా డౌట్స్ తీరుతాయని అంటున్నారు. చూద్దాం. ఇది వాటి గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు వెళ్దాం. స్టేట్